అయితే ప్రభు అయితే ఇచ్చే స్వాతంత్రం ఎటువంటిదంటే అది సంపూర్ణమైనది, అది ఎల్లకాలం ఉండేది, అది ఎల్లప్పుడూ ఉండేది, మనతో మన ఆత్మలు అనుభవించేది, మన దేహములు కూడా చూసేది, మన మనసులో పాపం మీద ఇక మనకి ఎటువంటి మరి ఆ బరువైన కాడి, ఆ బాధ, పాపానికి గురించిన గిల్టీనెస్, వ్యాధిని గురించిన బాధ, ఆ ఒత్తిడి, ఆ శ్రమ లేకుండా ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా, ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్ర్యం అంట. యేసు ప్రభుని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో మన జీవితంలో స్వాతంత్ర్యాన్ని కలగ చేస్తాడు. మరి ప్రతి రోగం మీద, ఈ వ్యాధి మీద, ఈ భయం మీద, ఈ బలహీనత మీద, పేదరికం మీద ఫ్రీడమ్ని ప్రకటిస్తున్నా. యేసు క్రీస్తు నామములో మీ అందరి జీవితంలో స్వేచ్ఛ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇక్కడ చూద్దామా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడడానికి ప్రయత్నిద్దాం. యోహాను సువార్త, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక చూచినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయండి, సత్యమును గ్రహించదురు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యం అనగా యేసు ప్రభు, ఆయన వాక్యం. ఆయన వాక్యం మరి ఏం చేస్తుంది? పాపము నుంచి, మరి బలహీనత నుంచి, శాపము నుంచి, రకరకాల సమస్యల నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. యేసు స్వతంత్రులుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సిలువలు అంతగా బాధపడడానికి, ఆయన మరణించడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ మనం ఎందరినో చూస్తున్నాం. కానీ రియల్ ఫ్రీడమ్ ఫైటర్ ఆత్మలు శారీరకంగా మన జీవితాల్లో మరి స్వతంత్రతను కలగ చేసేది ఎవరంటే, ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా, యేసయ్య ఆత్మ ద్వారా స్వాతంత్రం అనేది కలుగుతుంది. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మరి మేము అబ్రహాము సంతానం, ఎన్నడూ కూడా ఎవరికి కూడా దాసులై ఉండలేదు. నిజమే కదా? స్వతంత్రత అంటే, స్వతంత్రత లేకపోతే దేనో దాని కింద దాసత్వమయ ఉన్నామని అర్థం. మరి లోకం ఇంతకుముందు భారతదేశం బ్రిటిష్ పరిపాలన కింద దాసత్వం కింద ఉండేది. వారు ఏలుబడి చేసేవారు, రాజులుగా ఉండేవారు, వారు పరిపాలించేవారు, వారు దోచుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఎంతో బాధ పెట్టారు. వారి కింద మనం మరి దాసత్యము కలిగి ఉన్నాం. ఇప్పుడైతే స్వేచ్ఛగా ఉంటున్నాం. మరి అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది, మేము ఎవరికి కూడా దాసులై ఉండలేదు, స్వతంత్రంగా చేయబడదురని ఎలాగూ చెప్పుచున్నామని ఆయనతో అనగా, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే పాపం మీద విడుదల ఇవ్వడానికి, పాపం మీద జయమునివ్వడానికి, పాపం యొక్క అధికారంను తీసివేయడానికి, పాపం నుంచి మనల్ని విడిపించి శాంతి సమాధానాలు కలగ చేయడానికి, స్వేచ్ఛనివ్వడానికి, స్వాతంత్ర్యం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపము మానవుని దేవునికి దూరం చేసింది. ఏ పాపమైతే స్వతంత్రత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళకుండా, సహవాసము చేయకుండా, మాట్లాడకుండా, ఆయన బిడలుగా చేయబడకుండా దూరము చేసిందో, ఆ పాపమును తీసివేయటకు ఆయన ఏం చేస్తారంటే సత్యముగా మరి భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే నేనే మార్గం, సత్యము, జీవం, ఆయన వాక్యమే సత్యం. యేసు ప్రభే విడిపించగలడు. పాపము నుంచి మరి ఎవ్వరు కూడా విడిపించలేరు పిల్లరా. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని పట్టుకొచ్చారు. అతను పక్షవాయు గలవారు. మరి నలుగురు మనుషులు ఎత్తుకొని వచ్చారు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు, ఇతనెవరు పాపాలు క్షమించుటకు అని అందరూ తమలో తాము అనుకున్నట్టుగా చూస్తున్నాం. మరి యేసు ప్రభు మనుష్య కుమారుడికి పాపములను తీసివేయటకు అధికారము కలదు. ఆయన పాపములు తీసివేయటకు, రోగములను బాగు చేయటకు శక్తి గల దేవుడు. మరి వారందరూ అనుకున్నారు, ఎవరితను, ఏంటి మరి పాపములు తీసివేయటకు ఎవరు? దేవుడు కదా. మరి ప్రభుకి మరి అధికారం ఉందంట. యేసు ప్రభుకి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉందండి? ఆయన పాపము లేనివాడైనా,
మనందరి కొరకు పాపము లేనటువంటి జన్మను కలిగి ఉన్నాడు. ఆయన మరణించాడు. ఆయన రక్తములో, ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, ఆయన ప్రవర్తనలో ఎటువంటి పాపము లేదు. అందుకు యేసు పాపము చేయవాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే మనమందరం పాపానికి దాసులైపోయినామంట. ఎలాగా? మనం చేసిన పాపమా? ఆదాము దగ్గర నుంచి వస్తుందండి. ఆదాము చేసిన ఆ పాపాన్ని బట్టి పాపము చేయని వారి మీద కూడా పాపం మోపబడ్డదంట. అయితే యేసు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకేం కలుగుతుందంటే, ఆదాము చేశాడు, అందరికీ పాపము మరణము సంప్రాప్తమాయను. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా పాపము నుంచి విడుదల పొందుతున్నాం. మరి ఆయన ద్వారా ఇలా పాపం వచ్చిందో, యేసు ప్రభు ద్వారా నీతి వస్తుంది ఉచితంగా. ఎలాగ మనం చేయకపోయిన పాపం ఎలాగొచ్చిందో, యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు నీతిగా మనం మార్చబడుతున్నాం, విడుదల పొందుతున్నాం, స్వతంత్రులుగా మార్చబడుతున్నాం ఆయన రక్తము ద్వారా. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి లోకమంతటి మీదకి పాపము, మరణము, శాపము అతను చేసిన దాన్ని బట్టి అందరికీ సంప్రాప్తమైందంట. ఇప్పుడు యేసు క్రీస్తు వారి ద్వారా మనకేం కలుగుతుందంటే, ఆయన ద్వారా నీతి సంప్రాప్తం అవుతుంది. అంటే నీతి కలుగుతుంది ఉచితంగా. ఆయన ద్వారా ఇలాగ పాపము కలిగిందో, మరి కడుపటి ఆదాయమైన యేసు క్రీస్తు ద్వారా ఉచితముగా మనము పాపము నుంచి విడుదల పొందగలం, నీతిమంతులుగా మార్చబడగలం. యేసు పాపము చేయవాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారంట. వాట్ ఏ బ్లెస్సింగ్! అవును, దేవునికి వాక్యం అంటుంది నిజంగా. అంటే మన జీవితంలో మరి యేసు ప్రభు ద్వారా మనం ఏమవుతున్నంటే, మరి రియల్గా, దాని అర్థం నిజముగా. ఇక్కడ ప్రభువును కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల. మరి ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు, రోగులు వచ్చారు. ఒక స్త్రీ అయితే 12 సంవత్సరాలు రక్తస్రావం చేత బాధపడుతుంది. ఒక ఆమె అయితే 18 ఏండ్లు మరి ఒక దురాత్మ బాధించి మరి సరిగా నిలబడలేకపోయిందంట. ఒక వ్యక్తి అయితే మూగ చెవిటి ఆత్మ కలిగి నీళ్ళల్లో మరి అగ్నిలో పడుతున్నట్ట తన కుమారుడు. ఇలాగ ప్రభు దగ్గరికి అనేకులు తీసుకొచ్చినప్పుడు, సునేఫియనికులు అనే స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టినప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి మరి వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అంటే వీరందరూ ఏమైపోయారంటే, వచ్చిన ప్రతివారు కుమారుని దగ్గరికి, కుమారుని ఒప్పుకున్నవారు, కుమారుని యొక్క చేతులు తాకబడినవారు, లేకపోతే ఆయన వస్త్రాలు ముట్టినవారు, ప్రభు యొక్క దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా స్వతంత్రులయ్యారు. వారి సమస్యల నుంచి, పాపము నుంచి, వ్యాధుల నుంచి విడుదల పొందినట్లుగా వాక్యములో చూస్తున్నాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారంట. కుమారుని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మాత్రమే నిజముగా మనము స్వతంత్రులై ఉంటామని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎంత అద్భుతమైన కార్యం ప్రియులారా, ప్రార్థన చేసుకోవాలా. అందుకే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే విమోచన, రక్షణ. మరి ఏ నామము లేదు, ఎటువంటి నామము లేదు. ఆయన ద్వారా ఈరోజు ఒకవేళ పాపానికి దాసత్యం అయిపోయావా, బలహీనతకు, చెడుకు, లేదా చెడ్డ క్రియలకు, అసహ్యమైన కార్యాలకు, అపవిత్రమైన వాటికి, చెడ్డ వాటికి, చెడు తలంపులకు, చెడు ఆలోచనకు, చెడ్డ చూపులకు, మరి ప్రతి చెడు నుంచి దేవుడు విడిపించగలడు. ఇక్కడ చూస్తే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారంట.